శాస్త్రులు పరిచయాలు వచ్చి ప్రభు దగ్గరికి, బోధకుడా, యేసు ప్రభువా, నీ శిష్యులకి ఏం నేర్పించావు నువ్వు? ఇదేనా నేర్పించింది శిష్యులకి? నీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోని అంటున్నారే, కొంచెం నేర్పించలేదా పద్ధతి వాళ్ళకి? ఏయ్ సర్ప సంతానమా, శాస్త్రులు పరిచయాలారా, ఎంతకాలం పై కడుక్కుంటారు దుర్మార్గులు మీరు? పై చేతులు కాళ్ళు కడుక్కుంటారు, పైన కడుక్కుంటే పోదురా? లోపల కపటము, వేషధారణ, కుయుక్తి, అన్యాయము, అబద్ధం, మోసం లోపల పెట్టుకొని, హృదయంలో అన్ని రకాల దోషాలు పెట్టుకొని పైన కడుక్కుంటే ఏం లాభంరా? మీ గిన్నెని పైన తోముతారంటరా, లోపల తోమకుండా. లోపల తోమండ్రా ముందు. నా శిష్యులు కడుక్కోకపోతేనే ఏమన్నా నష్టం వచ్చిందా? లోపల హృదయం పరిశుద్ధంగా ఉండాలి అని గద్దించాడు శాస్త్రుల పరిచయాన్ని. శిష్యుల మీద రకరకాల మాట్లాడుతుంటే, దూషణ మాటలు మాట్లాడేవారిని, నోరు పెద్దదిగా చేసి మాట్లాడేవారి విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. ఒకవేళ నీ మీదకి ఇక్కడ చేరవచ్చిన ఈ వాక్యం అంటే మీ మీదకి ఎవరైనా వ్యతిరేకంగా లేచి మాట్లాడుతుంటే, నా దేవుడు నీకు విరోధంగా మాట్లాడేవారిని అణిచివేయును గాక.